అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదిగోండా సెంటర్కి పోతుంది, పన్నెండు కూలీల కోసం పోయేస్తుంది. పోయే టమాటో వచ్చేలో ప్లేస్ జరిగింది. ఆటోటి కాడ నెట్ ఉంది, నెట్ దాటంగానే మూల టర్నింగ్లో కళ్ళల కారం కొట్టి వాడిని బాధారు. మేము అటం చేస్తున్నా ఆగలేదు, నెట్ అవసరం నుంచి కొట్టి వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు బైక్ మీద? బైక్ మీద ముగ్గురు. మీరున్నారా? నేను రామిరెడ్డి అబ్బాయి తోలుతుండ్రు బండి, తోలేవాడిని బాధారు. నా కళ్ళలోనూ కారం కొట్టారు. మా ఇద్దరు కనుక ఎంతమంది ఉన్నారు? దగ్గర 7 మంది దాకా ఉన్నారు. దేంతో కొట్టారు? రావట్లేదు. వ్యక్తిగత కక్ష లేదు, పార్టీ కక్ష లేదు. వ్యక్తిగతంగా వాళ్ళకి వ్యక్తిగతంగా కక్షలు అయితే ఎక్కడా లేవు. అంత కామన్. మాది వయసు వాళ్ళు టీడీపీ. ఎవరెవరు దాడి చేశారంటే దాడులు చేసిన వాళ్ళ పేరు చెప్తారా? దాడులు చేసిన 7 మంది ఉన్నారు. వాడు మోదేశు, ఎవరో పేర్లు అయితే పూర్తిగా నాకు ఐడెంటిటీ మామూలుగా నిక్నేమ్తో పిలుస్తుంటాం కదా, పూర్తి పేర్లు అయితే తెలియదు. గాలేషు, వాడు సాయిబుల అబ్బాయి ఒక అబ్బాయి, మోదేశు, మా రేసి కొనలో ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. దగ్గర 7 మంది. నా కళ్ళలో పిల్లలు కారం కొట్టారు. ఎంత చెప్పినా ఆగల. నేను కేకలు పెడుతున్నాను. అతని పరిస్థితి 2 కాళ్ళు ఇరిగినాయి అన్న. పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్కి వచ్చారు. ఎలా కొత్త కూలీళ్ళకి పని తాలూకు డబ్బు ఇవ్వాల్సి వస్తున్నాము. వస్తామంటే మార్గ మధ్యలో దారి కాసి రాజు తీసుకొని కాళ్ళు ఎరిగిపోయినారు. కాళ్ళు చేతులు 2 ఇరిగిపోయినాయి. ఎవరన్నా కొట్టింది? సామేలు, మోజేషు, దాయేసా. ఏందన్న వాళ్ళకి మీకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? పార్టీ కక్షలు ఇన్ని రోజులు ఏం చేయలేదు కదా, ఇప్పుడే ఎందుకు? ప్రతిసారి దారి కాస్తూనే ఉన్నారు. 1.5 సంవత్సరం అయిపోయింది కదండి, మనం కూడా దాన్ని ఆడుకుని ఉండాలి అనుకున్నాం. మన టైం బాగా. ఎట్లా ఎంతమంది ఉన్నారు? నాకైతే 3 కనిపించారు. బళ్ళు అవతల ఆపుకొని ఉన్నారు. మిగతా వాళ్ళు కొట్టింది అయితే 3 వచ్చింది 3. దేంతో కొట్టారన్నా? చెకప్ రాడ్లతో. చెకప్ రాడ్. ఈ మధ్యకాలంలో ఏమైనా జరిగిందా వాళ్ళకి మీకు? అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కొట్టిన వాళ్ళతో కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఏమీ లేదు. ఎందుకు కొట్టారు అనుకుంటున్నారు మిమ్మల్ని? నెక్స్ట్ టైం ఎలక్షన్ చేయకుండా ఉండడం కోసం కొట్టుంటారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.